హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో కడీ బేల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒక గ్లాసు పెరుగు తీసుకున్నాను అనమాట. పెరుగులోనే వేసేసుకుంటున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక టీ గ్లాసు శనగపిండి, శనగపిండి పెరుగులంతా కలిపేసుకోవాలి. లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. బాగా చిక్కగా ఉంది కదా, మనం ఉడికించేటప్పుడు పోస్తూనే గడ్డ కడుతుంది కాబట్టి నీళ్ళు పోస్తున్నాను. ఇలా జారుగా చేస్తున్నాను. జారుగా పెట్టాను అనమాట. ఇలా జారుగా పెట్టేసాను. నీళ్ళు బాగానే పడతాయి. నేనేం కొలచలేదండి, అందాజు చూపిస్తున్నాను. ఇట్లా లంప్స్ లేకుండా కలిపేసుకోండి. 2 ఉల్లిగడ్డలు, 2 టమాటో, ఓ 10 పచ్చిమిర్చి ఉంటాయి అనుకుంటున్నానండి. ఈ కారం అంతా మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఉప్పు, ఇదంతా మీరు తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు అన్నట్టు. మీ టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు. ఈ మిక్సీలో వేసుకున్నాం. సాల్ట్ 1.5 స్పూన్ వేసాను. ఇది మిక్సీకి వేసి ఈ టమాటోలు, ఉల్లిగడ్డలు కట్ చేసుకొని చూపిస్తాను. ఒక గరిట, చిన్న గరిట ఆయిల్, ఎండుమిర్చి, 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఉల్లిపాయలండి కట్ చేసిన పొడుగా కట్ చేస్తాను అనమాట. కరివేపాకు, ఉల్లిగడ్డలు కొంచెం కలర్ మారుతూనే ఈ టమాటోలు వేయాలి. కొంచెం టమాటాలు మెత్తగా కావాలన్నమాట. టమాటాలు మగ్గినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా మీ టేస్ట్ బట్టి వేసుకోండి. కొందరికి ఎక్కువ కావాలి, కొందరికి తక్కువ కావాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. సిమ్లో పెట్టుకొని పెరుగులో శనగపిండి కలిపి పెట్టినాం కదా, అది పోయాలన్నమాట. మళ్ళీ 1 గ్లాస్ నీళ్ళు పోస్తున్నా. ఉడితే బాగా పడతాయి అన్నమాట నీళ్ళు. ఫ్లేమ్ పెంచాను. కలుపుతూ ఉండాలి. మళ్ళీ అడుగు అంటుతుంది శనగపిండి. మన మధ్యలో నీళ్ళు పోస్తాను అనమాట. ఒకటేసారి పోయిన, ఎందుకంటే ఒక్కొక్కసారి కింద అంటుకున్నా కూడా నీళ్ళు పోస్తే లేసి వస్తుంది మాడకుండా. అందుకని ఒకటేసారి నీళ్ళు పోయాను, చూసి పోస్తా. ఉప్పు, పచ్చిమిర్చి మిక్సీ పెట్టాం కదా, అది వేసేద్దాం. ఇవన్నీ తొలిపి వేయచ్చు. ఇలా కడగాల్సిన అవసరం, అది తుడిచాల్సిన అవసరం లేదు. ఇట్లా తొలిపి పోయచ్చు, నీళ్ళు పడతాయి. ఫ్లేమ్ చూసి ఎక్కించుకుంటూ ఉండాలి, తగ్గించుకుంటూ ఉండాలి. మళ్ళీ ఉడికే పెట్టిన తర్వాత తగ్గించుకోవాలన్నమాట. మళ్ళీ అంటే మళ్ళీ లేట్ అవుతుంది అన్నమాట. నీళ్ళు పోసాను కదా, ఉడకబట్టిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మనం ఇన్నే ఉన్నామనుకోండి, ఫుల్ మంట పెట్టుకొని కూడా కలుపుకుంటూ ఉండొచ్చు అన్నమాట. నేను ఫుల్ ఫ్లేమ్ పెట్టి ఉడికిస్తున్నా. నేను ఇక్కడే ఉన్నా. పసుపు చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వేసాను. చూడండి గట్టి పడుతుంది. చూడండి, ఇంకా వాటర్ వేయాలి. మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ వేస్తున్నాను. చూడండి, ఇలా ఉండాలి లిక్విడ్గా. స్టవ్ బంద్ చేస్తున్నాను. సన్నగా కట్ చేసిన
కొత్తిమీర, నిమ్మరసం 2 స్పూన్లు వేస్తున్నాను. పెరుగు పుల్లదనాన్ని బట్టి వేసుకోవాలి. పుల్లగా ఉంటే కొంచెం వేసుకోవాలి, పులుపు లేకుంటే ఇంకొంచెం పడుతుంది. ఇది నాది పుల్ల పెరిగానండి కాబట్టి 2 స్పూన్లు వేసాను. పుల్లగా లేకుంటే ఇంకో 2 స్పూన్లు అయినా వేసుకోవచ్చు. అది కూడా మనం తినే పులుపుని బట్టి కూడా వేసుకోవచ్చు అన్నమాట. చూడండి, బౌల్లో కలుపుకుందాము. ఎప్పుడైనా గాజు దాంట్లో ఇట్లా 1 స్పూన్ వేయాలి. వేడివేడి చేసినప్పుడు ఒకసారి బ్రేక్ అవుతుంది. ఇట్లా స్పూన్ పెట్టడం వల్ల బ్రేక్ అవ్వదు. ఇలా తీసుకుని బొరుగులండి, కొందరు మరమరాలు అంటారు, బొరుగులు అంటారు. మనకి పట్టినని వేసుకోవచ్చు. కొందరు లిక్విడ్గా తినే వాళ్ళకి కొంచెం తక్కువ పడతాయి బొరుగులు, కొందరు గట్టిగా తినే వాళ్ళకి ఎక్కువ బొరుగులు వేసుకోవాలన్నమాట. వాళ్ళ టేస్ట్ని బట్టి బొరుగులు వేయాలి. నాకేమో లిక్విడ్గా ఉండాలండి, మా శ్రీవారికి ఏమో గట్టి ఉండాలి, అందుకే గట్టి కలుపుతున్నాను. అందరూ ఒకే రకంగా అందరూ ఒకేసారి తినే పని అయితే ఒకేసారి కలిపేయచ్చండి ఆ పెద్ద గిన్నెలోనే. కొందరికి లిక్విడ్గా, కొందరికి గట్టిగా ఇట్లా ఉండాలంటే మళ్ళీ ఎవరు కావాల్సింటే వాళ్ళకు ఒక బౌల్లో కలపాలి. కొందరు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వస్తుంటారు తినడానికి, అప్పుడు కూడా అది చల్లగా అయిపోతుంది కదా, వేడి చేసి మళ్ళీ ఇట్లా కలపచ్చు. ఈ పులుసుని మజ్జిగ పులుసు అంటారండి. ఎప్పుడైనా మనకు మజ్జిగ పులుసు ఇట్లా మిగిలినా కూడా ఇలా చేసుకోవచ్చు. ప్లేట్ దిద్దాము. బూందీ వేద్దాం. సన్నసేగ కానీ ఈ కార బూందీ కానీ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. సాఫ్ట్గా బూందీ కరకరలాడుతూ బాగుంటుంది. రెడీ అండి కడి బేల్. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చేసి పెట్టండి. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు రోజు ఒక రకం ఐటెం కావాలంటారు. ఇలా చేసి పెట్టండి, బాగుంటుంది. కొందరు పిల్లలు పెరుగు కూడా తినరు. పిల్లలు ఏమంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా పెరుగు తినరు. వాళ్ళు చెప్పకుండా ఇలా చేసి పెడితే పెరుగు కూడా తినేస్తారు. చలికాలం బాగుంటుంది, వేడివేడిగా ఇట్లా అప్పటికప్పుడు చేసుకొని తింటే. పెరుగు మిగిలినా కూడా ఇలా చేసుకోవచ్చండి. మజ్జిగ పులుసు మిగిలినా కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, వెరైటీగా ఉంటుంది.